నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? సునైనా, జరిగిన దాని గురించి నువ్వెక్కువగా ఆలోచించుకో. జరగాల్సిన దాని గురించి కొంచెం జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. ప్రణయ్ మళ్ళీ నీకు ఫోన్ చేస్తే, నిన్ను బెదిరించాలని చూస్తే నువ్వు అస్సలు భయపడద్దు. ధైర్యంగా సమాధానం చెప్పు. వాడేదన్నా చేస్తే అప్పుడు మనం వాడి సంగతి చూద్దాం. వాడిని చెప్పుతో కొట్టినట్టు చేద్దాం. సరే అక్క. వెళ్ళు, ధైర్యంగా ఉండు. కళ్యాణి, అమ్మా, నువ్వు చేసుకున్నావా? ఎందుకమ్మా? ఏ వారాహి, నీకు తెలియలేదా? కళ్యాణి చేసిన పని అర్థం కాలేదా? ఏమనుకుని ఇదంతా చేశావు నువ్వు? నేను మిమ్మల్ని ధైర్యంగా బతకమని పాఠాలు నేర్పాను, తెగించి బతకమని కాదు. అమ్మా, మనం మధ్యతరగతి మనుషులం. మన ఇంటి నుంచి 1కి 10 సార్లు ఓ ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే 10 మందిలో మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? పోలీసులు ఇంటికి రావడం, మనం శవం కోసం తవ్వించటానికి వెళ్ళటం, ఇదంతా మన కుటుంబాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థమవుతుందా? నీ చెల్లెలు చేసిన పని వల్ల ఓ మనిషి ప్రాణాలు ఉన్నాయో పోయాయో తెలీదు. అమ్మా, అతను బ్రతికే ఉన్నాడమ్మా. అదతను దొరికే వరకు అనుమానమే కదా. ఆ మనిషి దొరక్కపోతే పోలీసులు పిలిచిన ప్రతిసారి సునైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. ప్రణయ్ సునైనతో తప్పుగా ప్రవర్తించాడు అని ఆ రోజే సునైనా మనతో చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఆ తర్వాతైనా సునైనా ఇలాంటి పరిస్థితిలో ఉంది అని నువ్వైనా మాకు చెప్పుంటే కనీసం మనందరం కలిసి ఆలోచించి ఆ ఆపద నుండి బయటపడేలా ఆలోచించే వాళ్ళమేమో. కానీ నువ్వు ఆ పని చేయలేదు, సునైనా కూడా చేయలేదు. ఇద్దరు కలిసి మోసం చేశారు. ఈ అమ్మని మోసం చేశారు. అమ్మా, లేదమ్మా. అమ్మా,